రోహిత్ అంటే ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ. ఐపీఎల్లో హిట్ మ్యాన్ అంతలా ప్రభావం చూపించాడు. కెప్టెన్ గా 2023 వరకు జట్టును అద్భుతంగా నడిపించాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్ అందించాడు. అందుకే ఐపీఎల్లో రోహిత్ అంటే ఓ బ్రాండ్. అలాంటి హిట్ మ్యాన్ కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేయలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో రోహిత్ ను ముంబై ఇండియన్స్ చేర్చింది. దీంతో హిట్ మ్యాన్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. కేకేఆర్ పై స్టార్ ప్లేయర్ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. క్రీజులో కొద్ది సమయమే ఉన్నాడు. ఒక సిక్సర్తో ఊపు మీద కనిపించినా ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 11 పరుగులు మాత్రమే చేశాడు. అసలు రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా ఎందుకు బరిలో దిగాల్సి వచ్చింది? స్టార్ ప్లేయర్కు ఏదైనా సమస్య వచ్చిందా, లేదంటే ముంబై ఇండియన్స్ సైడ్ చేసిందా? ఇలా రకరకాలుగా చర్చ జరిగింది. ఇదే అంశంపై ముంబై ఇండియన్స్ సీనియర్ ప్లేయర్ పీయూష్ చావ్లా స్పందించాడు. హిట్ మ్యాన్ కు కొద్దిగా వెన్నునొప్పి ఉందన్నాడు. తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నందునే టీం మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదన్నాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే రెస్ట్ ఇచ్చారన్నాడు. అందుకే ఫీల్డింగ్ కు దిగలేదన్నాడు. బ్యాటింగ్ కు మాత్రమే పరిమితమయ్యాడన్నాడు. రోహిత్ ఫిట్నెస్ పై టెన్షన్ పడాల్సిన పనేమీ లేదన్నాడు. అయితే అభిమానులు మాత్రం వరీ అవుతున్నారు. T20 వరల్డ్ కప్ కు ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటి నుంచే హిట్ మ్యాన్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 100% ఫిట్నెస్ తో ఉంటేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఎలాగూ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. దీంతో టీమిండియా కోసం ఐపీఎల్ కు దూరమైనా తప్పులేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే మెగా ఈవెంట్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక ఐపీఎల్లో ఈసారి రోహిత్ కొన్ని మంచి ఇన్నింగ్సే ఆడాడు. ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైనే సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత పెద్దగా ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా పరుగుల మోత మోగించలేదు. అయితే శుభారంభాలు అందించడమే తన టార్గెట్ అని ఇటీవలే హిట్ మ్యాన్ చెప్పాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే టీం ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. గణాంకాల గురించి పట్టించుకోకుండా తొలి బంతి నుంచి ఎదురుదాడి చేయాలన్నదే లక్ష్యమన్నాడు. సీజన్లో రోహిత్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 326 పరుగులు సాధించాడు. యావరేజ్ 32.60, స్ట్రైక్ రేట్ 154.50. ఐపీఎల్లో ఈసారి కెరియర్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ను హిట్ మ్యాన్ నమోదు చేశాడు. కలర్ఫుల్ లీగ్ లో కెరియర్ స్ట్రైక్ రేట్ 131.08. సీజన్ల వారీగా చూస్తే ఈసారి స్ట్రైక్ రేట్ అదిరిపోయింది. T20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ గా హిట్ మ్యాన్ చెలరేగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.